హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో వంట రాని వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేయడానికి ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి వీటిని. ఈ రెసిపీ చేయడానికి రైస్ని పొడి పొడిగా వండుకోవాలి. రైస్ పొడి పొడిగా టేస్టీగా రావాలంటే అందులో 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వండుకోవాలి రైస్ని. ఇలా రైస్ని పొడి పొడిగా చేసుకొని కాసేపు ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి ఆనియన్స్ని. తర్వాత ఇందులోనే పచ్చి బఠానీలు వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోనే 2 ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయినాకనే కలపండి. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా ఎగ్ అనేది ఫ్రై అయినాక ఇందులో విడివిడిగా చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసి కలుపుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. తర్వాత ఇందులోనే కాస్త నిమ్మరసం కూడా వేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ వాల్యుబుల్ లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి పైన. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. వంట చేయడం కష్టం అన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. నా ఛానల్ను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.